ముందుగా ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జైహో పత్రిజీ. ఓకే, ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందాం. ఏంటి అంటే పరమాత్ముడి చైతన్యానికి మన చైతన్యానికి డిఫరెన్స్ ఏంటి, పరమాత్ముడి చైతన్యంలో మనం కలవాలంటే ఏం చేయాలి, అసలు పరమాత్ముడు ఎవరు, పరమాత్ముడు ఎట్లా ఉంటారు, చిన్న చిన్న అన్ని బాగా చిన్న చిన్న విషయాలే. ఓకే, ఈరోజు చెప్పుకుందాం. పరమాత్ముడు ఒక చైతన్యం. పరమాత్ముడు ఒక చైతన్యం అంటే పూర్తిగా మూల చైతన్యం నుంచి ప్రతిబింబాలుగా ఎవరైతే అంశాత్మలు అనుకోండి, లేకపోతే ప్రతిబింబాలు అనుకోండి, లేకపోతే సహాత్మలు అనుకోండి, అలా ఎవరైతే మూల చైతన్యం నుంచి వచ్చారో వాళ్ళు పూర్తిగా పరమాత్మ స్థితిలో ఉన్నారు. ఓకే, పరమాత్మ స్థితిలో ఉన్నారు. పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు తెలియకుండా ఒక ఇన్బిల్ట్ కొన్ని లక్షణాలు వస్తాయి. ఏంటి అంటే పూర్తిగా ప్రేమతత్వం, కరుణ, జాలి, స్వార్థం లేకపోవటం, అటువంటి చాలా 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 లక్షణాలు ఇన్బిల్ట్ వచ్చింది. ఓకే, ఎక్కడి నుంచి ఎందుకు వచ్చినాయి? అక్కడ మూల చైతన్యం నుంచి వీళ్ళకి పూర్తిగా అంశాత్మలుగా వచ్చారు కాబట్టి పరమాత్మ స్థితిలోకి పరమాత్ముడిగా వచ్చారు కాబట్టి ఆ స్థితి వచ్చింది. ఓకే, దాని తర్వాత ఈ పరమాత్మ నుంచి ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ అంశాత్మగా కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే అక్కడ ఉన్న లోకాల్లో ఏదనుకుంటే అది జరిగిపోతుంది, అక్కడ ఏదనుకుంటే అది జరిగిపోతుంది, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. అక్కడ దేన్ని ఎలా తీసుకోవాలన్న ఆలోచన లేకపోవడం వల్ల ఈ భూమి అన్న ఒక మండలాన్ని సృష్టించి ఈ భూమి మీద అయితే అన్ని రకాల వసతులు పెట్టి ప్రతి దాన్ని కూడా సంకల్పం లేకుండా, అంటే సంకల్ప శక్తి లేకుండా మానవుడు ఏం చేస్తాడని ఒక ప్రయత్నంగా తీసుకొచ్చిన ఒక గ్రహమే భూగ్రహం. ఇక్కడికి వచ్చాక వనరులు వచ్చినాయి, చాలా వరకు వనరులు వచ్చినాయి. ఎన్ని తర్వాత కొంతకాలానికి ఏమైపోయిందంటే ఈ మానవుడు ఎవరైతే వచ్చాడో ఈ మానవుడు తన చైతన్య శక్తిని తన యొక్క ఉనికిని కాపాడుకుంటాకి అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి వచ్చాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు మనం ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నాం, ప్రతిరోజు కలుతున్నాం, ప్రతిరోజు మాట్లాడుకున్నాం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఇంత టెక్నాలజీలోకి వచ్చాడు మానవుడు. అయితే ఇంత టెక్నాలజీలోకి వచ్చిన మానవుడికి పరమాత్ముడికి డిఫరెన్స్ ఏంటి? మరంటే మానవుడి కన్నా పరమాత్ముడి టెక్నాలజీ ఇంకా తక్కువ ఉందా? తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఎవరన్నా చెప్తారా? మానవుడు ఉన్న టెక్నాలజీ కన్నా పరమాత్మ టెక్నాలజీ ఇంకా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కువే ఉంటది సార్. ఓకే, సూపర్. మరి అంటే మీ దృష్టిలో పరమాత్ముడు ఎక్కువ కాబట్టి పరమాత్ముడు టెక్నాలజీ ఎక్కువ ఉంది, మానవుడు తక్కువ కాబట్టి మానవుడు టెక్నాలజీ తక్కువ ఉంది అంటున్నారు. కానీ పరమాత్ముడికి ఉన్న టెక్నాలజీకి మానవుడికి ఉన్న టెక్నాలజీకి ఏంటి అంటే పరమాత్ముడు నేచర్ ని కాపాడటానికి మాత్రమే టెక్నాలజీ ఉంది. నేచర్ అంటే ప్రకృతి ధర్మాలని ఆచరించటానికి మాత్రమే చైతన్యం ఉంది పరమాత్ముడి చైతన్యం. మానవుడి చైతన్యం ఎలా కాదు, ప్రకృతి వినాశనానికి కూడా చైతన్యం ఉంది. ప్రకృతికి వ్యతిరేకంగా పరమాత్ముడు వెళ్ళడు, కానీ మానవుడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రకృతికి విరుద్ధంగానే వెళ్తాడు. చైతన్యం డిఫరెన్స్ చూడండి. అక్కడ ఏముంది? ధర్మాన్ని కాపాడాలి, శరణాగతిలో ఉంటాడు, ప్రేమ, జాలి, కరుణ అన్నీ ఉన్నాయి. ఇక్కడేమున్నాయి? నేను
నేను బాగుంటే చాలు, ఇక్కడ ప్రపంచం ఏదైపోయినా బాగోపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అని చెప్పేసి ఒక మాయా వలయంలో పనిచేస్తుంది. మాయా వర అంటే మాయ పొర అంటారు చూడండి, వలయం. ఒక నెట్వర్క్ ఫామ్ అయిపోయింది. ఏంటి అంటే నెట్వర్క్ ఫామ్ అయిపోయిందంటే ఆ నెట్వర్క్ ఎలా ఉంటుంది అసలు? నిజంగా నెట్వర్క్ అంటే ఏంటి? మానవుడు ఉన్నాడు, బాగానే ఉంది. పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముడికి మానవుడు ఓకే బాగానే ఉంది. ఆయన ఫ్రీక్వెన్సీ ఆయన ఉన్నాడు, ఈయన ఫ్రీక్వెన్సీలో ఉంది. కానీ ఇక్కడ ఈ క్రియేషన్ అంతా జరిగింది బాగానే ఉంది. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుడి దగ్గర నుంచి వచ్చారని చెప్తారు, లేకపోతే ఈ సృష్టి అంతా దేవుడు నడుపుతున్నాడు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా సరే ఈ రోజు కూడా ఎవరు కూడా దైవానికి ఎదురెళ్ళరు. ఓకే, దైవానికి ఎదురెళ్ళరు. ఎందుకంటే ఒక ఒక యూనివర్సల్ పవర్ ఉంది. అది మన ఇండియన్లే కాదు, ఇండియన్సే కాదు, ఎక్కడ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా సరే వాళ్ళ వాళ్ళ రూపాల్లో, వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపాల్లో దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ చూస్తా ఉంటారు, ఏదైనా చేస్తాం. దైవానికి ఎదురెళ్ళరు. కానీ దైవానికి మానవుడికి ఉన్న మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో వేరే సోర్స్ కూడా పనిచేస్తుంది. ఆ సోర్స్ ఏంటి అసలు? ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైతే పూర్వకాలంలో రాక్షసులు అని చెప్పి జన్మలు తీసుకున్నారో, ఎవరైతే పూర్వకాలంలో మేము రాక్షసులు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, రాక్షసులు అంటే పూర్తిగా గుర్తుపెట్టుకోండి, తనంత తానే పూర్తిగా పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే ఆ స్థితికి చేరుకున్న తర్వాత, తనకి స్వార్థం ఎక్కువైపోయిన తర్వాత, ఎవరు ఎలాగైపోయినా పర్వాలేదు, నేను మాత్రమే బతకాలి, నా రాజ్యం మాత్రమే ఉండాలన్న ఆలోచన విధానం ఎవరికి వచ్చిందో వాళ్ళు పూర్తిగా రాక్షస స్థితి. ఆ రాక్షసులు ఈ మానవుడికి ఈ దైవానికి మధ్య లైన్ గీసేసారు ఇప్పుడు. ఆ లైన్ నెట్వర్క్ అంటున్నాం ఇప్పుడు మనం. దీన్ని ఎలా స్ప్రెడ్ చేస్తారు? ఎలా చేస్తారు? పూర్వకాలంలో ఒక భార్య భర్త సంసారం చేసుకునేవారు, బాగానే ఉండేవారు, పిల్లలు ఉండేవారు, అన్ని బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? గాడు గుడ్డు మూడుతో కాపురం చేస్తే ఎంత, లేకపోతే ఎంత? ఎవడే ఉంటాడు? అంతా కామన్ అంతే. ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత పెళ్లిళ్ళు కూడా ఇంకేముండవు. ఆల్రెడీ ఇప్పుడు సగం లేవు, ఇంకా తర్వాత కూడా పెళ్లిళ్ళు ఉండవు ఇంకా. అంటే ఇది ఈ నాగరికత అంటే పూర్తిగా ఏంటంటే దీన్ని, ఈ యొక్క దైవ శక్తిని, ఈ మానవ శక్తిని కలవనివ్వకుండా ఎక్కువ గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. ధర్మం, మీకు ఉదాహరణ చెప్తా. ఒక 3-4 సంవత్సరాల నుంచి మీకు హిట్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక మంచి స్టోరీ కూడా ఉండదు, ఒక మంచి క్యారెక్టర్ ఉండదు. అన్ని ఏదో స్మగ్లింగ్ చేసిన సినిమాలు కానీ, లేకపోతే ఏదో చెడు చేసే సినిమాలు కానీ, వాడు ఏదో పెద్ద స్మగ్లర్ అయిందో స్మగ్లర్స్ చేసి ఉంటాడు, లేకపోతే ఏదో ఏదో రాక్షస స్థితిలో ఉన్నట్టు వాడు పెద్ద ఎంత రాక్షసుడు, ఎంత బాగా నరిగితే అంత బాగా హిట్ అవుతుంది సినిమా. ఫోర్సెస్, ఆ ఫోర్సెస్ బాగా పనిచేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం నిజంగా దైవం గురించి కానీ, ఒక ధర్మం గురించి కానీ, ఒక విషయాన్ని మనకు చెప్పేటప్పటికి ఆ ఒక్క విషయం మీద చెడుగా ప్రచారం చేస్తా కూడా చాలా వరకు శక్తులు బాగా పనిచేస్తున్నాయి ఇక్కడ. ఎనీథింగ్ ఎవరిదైనా సరే అంటే ఒక జ్ఞానం విషయంలో కానీ, ఒక ధర్మం విషయంలో కానీ, ఏదైనా సరే. అంటే ఈ లైన్ ఈ చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీని మార్చేస్తుంది. మీరు ఏమంటున్నారు? ధర్మాన్ని మేము కాపాడుతుంది, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, మేము సత్య మార్గంలో ఉన్నాం కాబట్టి అంతా సత్య మార్గం వస్తుంది అంటున్నారు.
ఓకే, గుడ్, సూపర్. కానీ ఇక్కడ ఈ రోజు మీరు చెప్పిన స్టేట్మెంట్ కి రేపొద్దున స్టేట్మెంట్ కి మార్పు వస్తుందా రావట్లేదా? మీరు ఉదాహరణ మీ స్మార్ట్ ఫోనే తీసుకోండి. ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ మీరు చూసిన తర్వాత మీరు ఏ ఆలోచనతో ఏ వీడియో చూసారో అదే పదిగా ఇంకేంటంటే అది పూర్తిగా మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. వీడి క్యారెక్టర్ ఇంతే, వీడి క్యారెక్టర్ తగ్గ వీడియోనే పంపించాలని చెప్పేసి ఒక చిన్న స్మార్ట్ ఫోన్ మన్ని బానిసలా చేస్తుంది. ఇది గమనించారా మీరు? ఒక చిన్న స్మార్ట్ ఫోన్ మనం ఒక వీక్నెస్ తో మనం ఏది కావాలని ఒకసారి చూసిన తప్పకి పదే అదే తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. అంటే పొర్రపాటున కూడా నువ్వు ఈ మాయా పొరలోంచి బయటికి రావద్దని చెప్పేసి ఒక స్మార్ట్ ఫోన్ మనని క్యాప్చర్ చేస్తుంది. పదే చెడు విషయాలు పొరపాటున కూడా, అంటే చెడు విషయం అంటే ఏంటది? పొరపాటున ఒక ఒక వ్యక్తి గురించి ఒక ఇన్సిడెంట్ గా చెడు వచ్చింది. ఎవరో మనకి తెలియకపోయినా పక్క వాళ్ళు ఎవరో చెప్పారు. ఓకే, రైట్, పలానా వ్యక్తి గురించి చెడు విషయం వచ్చింది కదా అని చెప్పేసి మనం ఒకసారి సెర్చ్ చేసాం. ఆ వ్యక్తి గురించి వచ్చింది, ఓకే, అక్కడతో అయిపోయింది. అది కట్ ఆఫ్ చేయాలి కదా, కట్ ఆఫ్ చేస్తలేదు. ప్రపంచంలో జరిగే చెడ్డ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడే పెడుతున్నాం. మళ్ళీ మనం అక్కడికి వెళ్తున్నాం, ఈ రోజు అదే చూస్తున్నాం, రేపు అదే చూస్తున్నాం, ఎల్లుండి అదే చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏమో జరుగుతుంది అంటే మన ఒక వీక్నెస్ తో వాళ్ళు ఆడుకుంటున్నారు. అది టెక్నాలజీ అనండి, లేకపోతే ఏదన్నా ఎక్సెట్రా ఏదైనా అసలు దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అసలు ఈ ధర్మం ఒక కాపాడుతాం ఏంటి? అసలు ధ్యానం మార్గంలో రోజు కళ్ళు మూసి కూర్చోమన్నారు కదా, ప్రతిసారి ఈ విషయాలు ఏం చెప్పలేదు కదా, ఇన్ని విషయాలు చెప్తున్నారు, అసలు ఇన్ని విషయాలు ఉన్నాయంటే ఎస్, ఉన్నాయి. ఎస్, ఉన్నాయి. ఇది మీరు చిన్న విషయం అనుకుంటున్నారు. ఈ టెక్నాలజీ చాలా చిన్న విషయం అనుకుంటున్నారు. దీని వల్ల తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? ఒక ఏ ప్రశ్న ఏ అన్న టెక్నాలజీని అమెరికాలో ఉన్న వాళ్ళు నాకు హోంవర్క్ చేపిస్తున్నారు, నన్ను అతమాటో టార్చర్ పెడుతున్నారు నన్ను. అసలు ఇటువంటి పేరెంట్స్ నాకు వద్దంటే ఏం చేయాలంటే కిల్లింగ్ టు యువర్ పేరెంట్స్ అని వచ్చిందంట. అంటే మీ పేరెంట్స్ ని చంపేమని వచ్చిందంట. ఇది ట్రూ, ఇది న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి అంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయింది అనుకుంటున్నాం కానీ అది తెలియకుండానే మానవుడి మీద భయంకరంగా పనిచేస్తుంది. టెక్నాలజీ అడ్వాన్స్డ్ కాదు, టెక్నాలజీ పాడైపోయింది. ఈరోజు ఈరోజు ఈ క్లాస్ కి మనకు సంబంధించిన విషయం ఏంటంటే దైవ చైతన్యానికి మానవుడు ఒక చైతన్యానికి మధ్య పొర ఏంటి అంటే మాయ వలనలో ఈ టెక్నాలజీ అన్న మాయ బాగా వచ్చేసింది. దయచేసి ఫోన్ వాడేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాల్సిన సిచ్యువేషన్లోకి వస్తాం మనం. మొన్న ఒక అమ్మాయి ప్రతి దాంట్లో వాట్సాప్ లోనో తర్వాత ఇంకా సోషల్ వెబ్సైట్ చాలా ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా ఏ టెక్నాలజీ ఇచ్చారు. ఒక అమ్మాయి ఒక ఫోటో దిగింది, ఇలా కూర్చుని ఇలా ఫోటో దిగింది. ఫోటో దిగి మళ్ళీ తిన్నంగా ఉండక ఆ ఏ టెక్నాలజీలో కామెంట్, ఆటోమేటిక్ కామెంట్, అంటే ఆటోమేటిక్ కామెంట్ ఈ ఫోటో ఇలా పోస్ట్ చేయగానే ఆటోమేటిక్ గా కామెంట్ వచ్చేలాగా ఒక ఆప్షన్ ఉంది. అది పెట్టుకుని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే యువర్ గార్జియస్, యువర్ సూపర్ గా చాలా బాగున్నావు నువ్వు, నీ సంఖలో ఉన్న పిల్లోడు ఇంకా బాగున్నాడు అని చెప్పొచ్చింది. నీ దగ్గర ఉన్న బేబీ ఇంకా చాలా బాగుందని వచ్చింది. ఇందుకే ఈ అమ్మాయి ఫోటో తీసింది ఇక్కడ వరకే, బేబీ ఇక్కడ వరకు ఉంది, కింద ఉంది బేబీ. అంటే మన ఎంత భయంకరమైన సిచ్యువేషన్ లో మన క్యాప్చర్ చేస్తుంది. దీన్ని బట్టి చూసుకోండి, స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు కానీ మీరు ఫొటోస్ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ యొక్క మాయలో ఎప్పుడైతే పడిపోయారో ఆ మాయలోంచి మళ్ళీ బయటకు రావడం చాలా కష్టం.
దీని వల్లే ఇవర పేరెంట్స్ పిల్లలు సరిగ్గా రెస్పాండ్ అవుతలేదు. పిల్లల పేరెంట్స్ కి వాళ్ళకి కావాల్సింది చెప్పలేకపోతున్నారు. పిల్లల పేరెంట్స్ కి మళ్ళీ ఏదో వేరే లోకాల్లో తయారైపోతున్నారు. మనం ఈ రోజు ఇక్కడ మంచిగా ఉన్నామంటే మనకి ఇంత టెక్నాలజీ తెలియదు. మనం ఏం చేస్తున్నాం? మనకు అప్పుడు తెలిసిన టెక్నాలజీ ఉంది. సెలవు వస్తే ఫ్రెండ్స్ నలుగురు బయటకు వెళ్ళిపోయి శుభ్రంగా అటు ఇటు తిరిగి వస్తాం అంతే. నేను కాలేజీ డేస్ లో వచ్చినప్పుడు మాకు టెక్నాలజీ అంటే ఏంటి? ఒక సైకిల్ వేసుకుని వెళ్ళి మొత్తం కాలేజీ అయిపోయాక చుట్టూరు ఊరంతా తిరిగేసి బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తిని వచ్చేస్తాం. అప్పట్లో పెద్ద ఎంజాయ్మెంట్ అది. అది ఇంక అసలు పెద్ద గొప్ప విషయం అసలు అది. ఆ టైప్ ఇప్పుడు ఎవరైనా ఉన్నాడు అసలు? ఆడు 10th క్లాస్ రాకముందే బైక్ ఆడికి. ఆడికి ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్ ఇవ్వండి, ఇవ్వద్దంటలేదు. దాన్ని బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసి ఇవ్వండి. అంతేగాని ఏది పడుతుంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మనమే పాడు చేసేస్తున్నాం. మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ రోజు మనకి ఈ క్లాస్ ఎందుకంటే అంటే చాలా మందికి అంటే ఒకటి వచ్చిందా? ఏంటి వచ్చింది? అసలు మన జ్ఞానానికి ఈ క్లాస్కి సంబంధం ఏంటన్న డౌట్ వచ్చిందా? ఉమ్. మీ అబ్బాయి మీ పక్కన ఉన్నాడు, మళ్ళీ మీరు చేయొచ్చేసి మళ్ళీ నాకే డౌట్ వచ్చిందని అంటారు సుమలత గారు. అంటే ఈ రోజు ఈ క్లాస్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎస్ సంబంధం ఉంది. ఎస్ సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉందంటే పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ ఒక నిజ రూపాన్ని, చైతన్యాన్ని మనం తెలుసుకోవాలంటే పూర్తిగా మనం కూడా పరమాత్ముడిగా మారాలి. ఇటువంటి భయాలన్నీ దాటేయాలి ఫస్ట్. ఏ టెక్నాలజీ కన్నా నేనే గొప్పవాడన్న స్థితికి మనం రావాలి. ఎంత పెద్ద టెక్నాలజీ వచ్చినా సరే మానవుడి శక్తి కన్నా టెక్నాలజీ ఏం గొప్పది కాదు కదా. ఎందుకంటే మానవుడే సృష్టించాడు కదా ఆ టెక్నాలజీ. ఓకే ఫోన్ నేను 1 గంట సేపు యూట్యూబ్ చూస్తున్నాను, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను? డోంట్ వేస్ట్ మై టైం. ఈ టైంలో నేను మెడిటేషన్ చేసుకుంటా, లేకపోతే వేరే పని చేసుకుంటా, పక్కన పడండి. ఓకే, వేరే వాళ్ళు గాప్సిప్ చెప్తున్నారు, ఓకే మీకు అవసరం ఉంది ఈ రోజు. ఓకే, ఎక్కడో ఎవరో ఏదో తప్పు చేశారు, దాన్ని పదే పదే మీరు అందరూ చూడటం వల్ల మీకు ఏమైనా కలిసి వచ్చేది ఏమైనా ఉందా? అదో చెత్త. ఆ చెత్త మళ్ళీ మనం వేసుకుంటాం ఎందుకు? అవసరం లేదు. అవసరం లేదు, పక్కన వేయండి. ఇటువంటి అన్ని కూడా కట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చేసినప్పుడు చివరికి ఏమవుతుంది అంటే పాజిటివ్, 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 పాజిటివ్. ఆ పాజిటివ్ ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్ గా మనం అందరం కూడా మంచి వేలోకి వచ్చేస్తాం. అప్పుడు మాత్రం అంటే ఎన్ని అంటే ఎలా ఉంటదంటే మనలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇప్పుడు మీ భూమి మీద చూసేదంతా ఏ టెక్నాలజీ, ప్రతిదీ సులభంగా అయిపోయే టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. మనలో ఉన్న టెక్నాలజీ గురించి, మన లోనున్న పరమాత్ముడు ఒక టెక్నాలజీ గురించి ఈరోజు క్లాస్. ఇప్పుడు దాకా క్లాస్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు టైం పడుతుంది ఎక్కువ. ఎందుకంటే బాగా పెద్ద టాపిక్. మనలో ఉన్న పరమాత్ముడు ఒక టెక్నాలజీ కొన్ని కోట్ల అంశాత్మల్ని విత్ ఇన్ సెకండ్స్ లో స్ప్లిట్ చేసి వాళ్ళ ఒక జన్మ రహస్యాలు తెలిపించి మళ్ళీ మూల చైతన్యం నుంచి పూర్తిగా విశ్వాత్మ నుంచి నేరుగా ఎక్కడికి వస్తే అక్కడికి పంపించే టెక్నాలజీ మనలో ఉన్న పరమాత్ముడి దగ్గర ఉంది. వైర్లెస్ మీకు జస్ట్ ఏంటంటే ఇప్పుడు చిన్న క్లాస్ కూడా జస్ట్ ఆప్టికల్ కేబుల్ అని ఉంటుంది. ఒక కేబుల్ ద్వారా ఇంటర్నెట్ వలయంలోకి వచ్చిన తర్వాత మీ టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా ఒక సిమ్ కార్డు మీ ఫోన్ లో వేసుకుంటేనే మీకు ఈ టెక్నాలజీ ఉంటుంది. ఏ రకమైన వైర్లు లేకుండా, ఏ రకమైన సిమ్ములు లేకుండా మీ అందరికి కొన్ని కోట్ల మందికి ఒకేసారి ఒకే చైతన్యాన్ని, ఒకే ఒక మెసేజ్ ని పంపించే టెక్నాలజీ పరమాత్ముడికి ఉంది. ఒకే రోజు మీ అందరినీ కూడా మీకు అనారోగ్యం తీసుకొచ్చి మిమ్మల్ని భయపెట్టి శక్తి ఉంది. ఆ రోజు అనారోగ్యం నుంచి మళ్ళీ మేము బయట పడేసే శక్తి కూడా ఉంది పరమాత్మకి.
అంత గొప్ప టెక్నాలజీని పట్టుకుంటారా? జస్ట్ ఈ ఫోన్ లో ఉన్న టెక్నాలజీ గొప్పదని తిరుగుతారా? చాయిస్ మీదే. నేను ఈ రోజు కూడా ఫోన్ లో గూగుల్ సెర్చ్ చేస్తే మానేశాను. ఈ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటి కాదు. ఆఖరికి ఎలా అయిపోయింది నా పరిస్థితి, 10 నిమిషాలు ఎవరిదైనా వీడియో చూస్తుంటే 11 నిమిషాలు వచ్చేటప్పటికి మనం చెప్పుకున్న క్లాసులు వస్తున్నాయి. ఓకే, రైట్, వచ్చేస్తున్నాను. ఇంకెందుకు, ఆల్రెడీ మనం చెప్పేసుకున్న క్లాస్ అది. అంటే అడ్వాన్స్డ్ గా ఉన్నాం మనం. అడ్వాన్స్డ్ గా ఎందుకు ఉన్నాం మనం? ఈరోజు చూడండి, మీరు ఏ క్లాస్ కింద వెళ్ళండి, మనం చెప్పుకున్న విషయాలే మళ్ళీ తిరిగి తిరిగి చెప్తున్నారు. మనం అడ్వాన్స్డ్ గా ఉన్నాం ఎందుకంటే మనం కనెక్టింగ్ టు అడ్వాన్స్ టెక్నాలజీతో కనెక్ట్ అయ్యాం. అంటే మనలో ఉన్న పరమాత్మకి కనెక్ట్ అయ్యాం. ఇది సత్యం నిత్యం. సత్యం నిత్యం. సత్యం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి? ఏదైతే శాశ్వతంగా ఉన్నదో సత్యం, అది నిత్యంగా ఉంటది, నిశ్చయంగా ఉంటది. ఈ రోజు ఏ ఒక్క, మీరు చదువుకున్నారా, మీకు చదువు వచ్చా, మీకు అక్షరం రాత్రం వచ్చా, అక్షరం రాకపోవటం రాదా, ఏమొచ్చు, మీకు భయాలు ఉన్నాయి, ఏమీ కాదు. జస్ట్ అన్ని తీసి పక్కన పడేయండి ఫస్ట్. అన్నిటికన్నా గొప్పది ఏది ఉంది అంటే సృష్టి మొత్తానికి, గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో అన్ని మాయ ఉన్నాయి ఫస్ట్. మీరు అనుకున్న ఎసెట్స్ కానీ, గోల్డ్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ పిల్లలు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బంధం ఉంది. అసలు నిజమైన బంధం ఎవరికి? మీకు, మీలో ఉన్న పరమాత్మడికి. మీ పరమాత్మకి, మీ యొక్క అంశాత్మకి, మీ పూర్ణాత్మకి. దాంట్లో ఒక శరీరం వేసుకొని మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంతే. అసలు మీ లోన ఏం జరుగుతుంది, మీ లోన ఉన్న టెక్నాలజీ ఏంటి? లోన్ ఉన్న టెక్నాలజీ ఎలా కాకపోతే, ఓకే, మీరు రోజు క్లాసులు ఉంటున్నాం బాగానే ఉంది, మంచిగా క్లాసులు ఉంటున్నారు అండి, ఆచరణ ఎక్కడ ఉంది? మీకు ఏం వచ్చు ఫస్ట్? రోజు మెడిటేషన్ చేస్తాం వల్ల మీకు ఏం వచ్చింది? మీరు ఏం నేర్చుకున్నారు? మీలో ఏ టెక్నాలజీ ఉంది? నాలో ఉన్న టెక్నాలజీ చెప్పాలంటే ఈ రోజు కాదు కదా, ఇంకో 10 రోజులు చెప్తాను నేను. మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఈ యొక్క మెడిటేషన్ లో ఉన్న ద్వారా మీరు మీ చైతన్య శక్తిని ఎలా బయటకు పెట్టారు? మీరు ఏం మారుస్తున్నారు? ఏం మార్చగలరు? కొన్ని పాత విషయాలు పక్కన పెడదాం. 41 రోజులు సాధన చేయండి, ఆ తర్వాత అన్ని అంగీకరించాలి, అన్నిటిని, ఈ విషయాలను పక్కన పెడదాం కాసేపు. ఇందులోకి వచ్చాక క్రియేషన్స్ మీరు చేస్తున్నారా, జరుగుతున్నాయా లేదా, ఫస్ట్ పాయింట్. దేనన్నా సాధించే శక్తి మీకు వచ్చిందా, సెకండ్ పాయింట్. దేనన్నా మార్చే శక్తి మీ దగ్గరకు వచ్చిందా, థర్డ్ పాయింట్. మీరు అనుకున్నవన్నీ జరుగుతున్నాయా, ఫోర్త్ పాయింట్. మీరు పూర్తిగా దైవంగా మారారా, ఫిఫ్త్ పాయింట్. టెక్నాలజీ ఎంతో ఉంది, ఇక్కడ ఉంది. దాన్ని బయటికి తవ్వుతా అంటే బయటకు వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, నా దగ్గర ఒక పుస్తకం ఉండదు, పెన్ను ఉండదు, ఒకసారి చెప్పిన మాట ఇంకోసారి చెప్పను, ఎగ్జాంపుల్స్ చెప్తా, ఏమైనా కథలు ఉంటే చెప్తాను కానీ సబ్జెక్ట్ విషయంలో ఒకసారి చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ చెప్పను. ఎక్కడి నుంచి వస్తుంది టెక్నాలజీ? లోన నుంచి మనకు వేస్తున్నాం. ఈ శక్తి అందరికీ ఉంది. ఎందుకు ఉందంటే సేమ్ టు సేమ్, మొత్తం అందరూ ఒకటే కదా. నరేంద్ర మోడీ గారు ఒక చిన్న స్థాయి నుంచి ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు అని చెప్పంటే అందులో ఉన్న తపన ఆయన గుర్తించుకున్నాడు కాబట్టి ఆ చైతన్యంతో పైకి వెళ్ళాడు. అంతకన్నా గొప్ప చైతన్యం మనలో ఉంది. పత్రి సారు అతను చేసే జాబ్ విడిచిపెట్టి
ప్రతి చోటకి వెళ్ళాడు. వాళ్ళ పిల్లల్ని కూడా పట్టించుకోండి, ఫ్యామిలీ పట్టించుకొని తిరుగుతా ఒక రూపాయి కూడా పట్టుకోకుండా, ఒక రూపాయి కూడా చేతితో తీసుకోకుండా ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించారు. పత్రి గారికి పిల్లలు ఎంతమంది? పిల్లలు ఎంతమంది పత్రి గారికి? కొన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు. మీరు మనందరం కూడా. పిల్లలంటే ఎవరు? వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేవారు. అంటే ఆచరించేవాళ్ళు, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు పిల్లలంటే. నాకు ప్రతిసారి చాలా మంది ఫోన్ చేసి, గత జన్మ నేను పత్రిసారి కూతుర్నంటే, ఓకే ఎస్. నేను పత్రిసారి కొడుకుని అంటారు, ఎస్ అంట. పత్రిసారి ప్రొవైడ్ అంటారు, ఎస్ అంట. అన్ని నిజాలే, కాదంటకేం లేదు. ఎందుకంటే ఒక గురువు గాని, ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మీరు నేనే ఉన్నాం, మనం కూడా ఏదో జన్మ కలిసి ఉంటాం, జరుగుతుంది. ఎందుకంటే విశ్వం బాగా చిన్నది, విశ్వం బాగా చిన్నది. ఈ విశ్వం బాగా చిన్నదైనప్పుడు కంపల్సరీ కలిసి ఉంటాం. అన్ని నిజాలే ఇక్కడ. ఎంత నిజమైనా ఏం చేసామా, ఎంతో ఆయనతో తిరిగామా, ఈయనతో తిరిగామా అన్నది కాదు ఇక్కడ పాయింట్. ఆయన ఎంత వరకు, నిన్న ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతున్నట్లు ఒక మంచి పాయింట్ చెప్పింది. నాకు ఒక అలవాటు అవుతుంటది. ఏంటంటే, ఎవరైతే ఒక మంచి మాట నోట్లోంచి రాగానే నేను క్యాప్చర్ చేస్తాను. అబ్బా, మంచి మాట కదా అనిపిస్తుంది. నిన్న మొన్న జరిగిన సండే రోజు ప్రోగ్రామ్ లో చెప్పారు, ఎవరో చెప్పారు, గుర్తు రావట్లేదు. ఓకే, మంచి మాట ఏంటి అంటే, ఎక్కడో భగవంతుడు ఉన్నాడని చెప్పేసి నువ్వు వెళ్తావా? భగవంతుడిని నీ దగ్గర తెచ్చుకుంటావా? పత్రిసారి దగ్గరికి వెళ్ళి మనం సెకండ్ ఇస్తామా? మనం అగ్గి చేసుకుంటావా? పత్రిసారి వచ్చి నన్ను అగ్గి చేసుకుంటాడా? నెలకి 4 సార్లు వస్తాడు మా ఇంటికి పత్రిసారి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ చైతన్య శక్తి మనం ఎవరైనా అంతే. ఆఖరికి మనం మీకు చెప్తున్నాను నేను, ఒకరోజు బోడుప్పల్లోనూ ఒక పిరమిడ్ కట్టాలని చెప్పేసి పిరమిడ్ కి పేరు పెట్టాలి, మహాతర్ బాబాజీ పేరు పెట్టుకోవడం వల్ల చెప్పగానే, ఆ ముందు రోజు వచ్చేసి నేను ఇక్కడ మెడిటేషన్ మీతో చేపిస్తున్నాను అంతే. నేను నాకు ఒకటి ఉంటుంది వీక్నెస్, ఏంటంటే మర్చిపోతాను. ఇప్పుడు ఈ సెకండ్ మీతో మాట్లాడుతాను, మర్చిపోతాను, గుర్తుపెట్టుకున్నాను. అలాంటిది ఆయన వచ్చి కూర్చుని నా పక్కన కూర్చుని థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఎవరో మహావతార్ బాబాజీ. థ్యాంక్స్ అని చెప్తాను. ఈయన నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? దేనికి చెప్తున్నారు థ్యాంక్స్ అంటే, రేపు పిరమిడ్ ఓపెనింగ్ ఉంది కదా, నా పేరు పెట్టించావు కదా, నేను థ్యాంక్స్ చెప్పాలి కదా నీకు అని. ఇది జీవితం, ఇదే జీవితం, ఇది ఆనందం. అంతే. త్రీసారి వచ్చి కావాల్సిన నన్ను కూర్చొని మహావతి బాబు రా, కూర్చో నా పక్కన కూర్చొని చెయ్యండి రారు వాళ్ళు. వాళ్ళకి ఇష్టమైన పని ఏంటి అసలు? వాళ్ళకి ఇష్టమైన పని ఏంటి? వాళ్ళకి చెప్పిన పని ఏంటి? వాళ్ళు చేసిన పని ఏంటి? అది మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ. దైవ చైతన్యం కూడా అంతే. దైవ చైతన్యం కూడా అంటే సేమ్ టు సేమ్. దైవం అంటే ఎక్కడో ఉంది దాన్ని వెతుకుతూ మానేసి, శివతత్వం అంటే ఏంటి? ఇందాక అవునా, దీనికి రిలేటెడ్ కాబట్టి ఆవిడ చెప్పారు, రత్నకుమారి గారు. నిన్న చెప్పాను కదా, ఆవిడ ఏదో మెసేజ్ వస్తుంది, మనకేదో మెసేజ్ వస్తుంది. జీసస్ తత్వం అంటే ఏంటి? అల్లా తత్వం అంటే ఏంటి? జిడ్డు కృష్ణమూర్తి అన్న వాడి ఒక థీరీ ఏంటి? ఓషో థీరీ ఏంటి? ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఒకసారి, మొత్తం ఓషో రాసిన పుస్తకాలన్నీ చదివేశాడు అంటారు. ఓషో పుస్తకాలు రాయలేదు. ఇంత విషయం ఏంటంటే, ఓషో పుస్తకాలు రాయలేదు. ఓషో దగ్గర ఇప్పుడు మీరు క్లాసులు ఎలా అంటున్నారో, అలా ఇని వాళ్ళందరూ పుస్తకాలు రాశారు. ఓషో పుస్తకం రాయలేదు, ఇప్పుడు ఓషో రాయలేదు. ఓషో చెప్పిన విషయాలను బట్టి ఆ థీరీ తీసుకుని పుస్తకాలు రాశారు వాళ్ళ శిష్యుడు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆ అబ్బాయి ఆ అబ్బాయి పేరు కూడా గణేష్. ఆ అబ్బాయి పేరు కూడా గణేష్. ఆ అబ్బాయి వచ్చి ఓషో గురించి నేను ఏదో మాట్లాడుతున్నప్పుడు ఓషో గురించి తను చెప్తున్నాడు, ఎంత వండర్ఫుల్ అండి అసలు, అదండి ఇదండి అని చెప్పి.
ఆయన తత్వం చెప్పమంటే చెప్పలేవాడు. ఆయన తత్వం చెప్పమన్నా. తత్వం అంటే ఏంటంటే పూర్తిగా ఒకటి గుర్తుపెట్టుకోండి. పత్రి సార్ తత్వం ఏంటి అసలు? పత్రి సార్ అసలు నిజంగా పత్రి సార్ ఆయన ఇంతమంది ధ్యానంలోకి ఎందుకు తీసుకొచ్చాడు? ఎవరైనా చెప్పగలరా? పత్రి సార్ ఆయన ఇంతమంది ధ్యానంలోకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు పత్రి సార్ ఉద్దేశం ఏంటి అసలు? అదే రహస్యం. అదే రహస్యం. పత్రి సారు ఇంతమంది ధ్యానంలో తీసుకొస్తాకి రహస్యం ఏంటి? భూమి ఇంకా అంతమైపోతుంది. ఇంకా భూమి మీద ఇంకా ధ్యానం అన్న మాట కూడా లేదు. ఇంకా లేదు. ఇంకా భూమిని ఇంకా కొలాప్స్ చేసేద్దాం అనుకున్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఒక ఫైల్ తీసుకుని నేను చేస్తాను, నేను మారుస్తాను, ఇదంతా చేస్తాను, మారుస్తానని చెప్పేసి ఒక యోగుడు బయటకు వచ్చాడు. ఆ యోగి పత్రిజీ. వచ్చిన తర్వాత ఏం చేశాడు? వచ్చిన తర్వాత, బాబు దీంట్లో బ్రహ్మజ్ఞానం ఉంది, నువ్వు దేవుడిని కలుపుతావు, దేవుడిని కలవాలంటే నువ్వు ఇది మారకుంటది, పూజలు మానేసిరా, అయ్యిరా ఇరా అంటే రాడేవాడు. అలా కాదు, రూల్స్ లో రెగ్యులేషన్స్ లే. కళ్ళు మూసుకొచ్చావు అన్ని వచ్చేస్తాయి నీకు. కళ్ళు మూసుకొచ్చావు అన్ని వచ్చేస్తాయి నీకు. అసలు ఇంకేం లేదు, ధ్యానం చేసుకో అయిపోతుంది. ఎలా అయిపోతున్నాయి అన్నది అప్పట్లో. మీకు ఇంకో విషయం ఏంటంటే, అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు. అప్పట్లో ఏం చేసేవాడు అంటే, నేను ఒకసారి మాట్లాడా ఇవన్నీ కూడా, నేను ఏదో గుడ్డిగా మీరు ఏదో వింటున్నారు కదా అని రోజు క్లాసులు చెప్పేస్తాం కాదు, నేను ఆయనతో మాట్లాడిన విషయాలే చెప్తున్నా. అప్పుడు ఆయన ఏం చేసేవాడు? ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో, రండి బాబు ఇది బాగుంటది, ఇలా రండి, మీరు రండి, మీరు రండి అని చెప్పి అందరినీ కూడా తీసుకు దగ్గర పెట్టుకుని వాళ్ళ ద్వారా ప్రచారం చేశారు. వాళ్ళ మంచోళ్ళ, చెడ్డోళ్ళ, వాళ్ళ దుర్మార్గుల, వాళ్ళ దుష్టుల ఏం పట్టించుకోదు. ఎక్కువ మంది కావాలి. పిఎస్ఎస్ మూవ్మెంట్ అన్నది చదివితే ఎక్కువ మంది కావాలి. ఫిల్టర్ చేయలేదు. మొత్తం రండి 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 అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ప్రచారం చేశారు. ఎలా పడితే అలా చేయండి అమ్మా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎంతోసేపు చేయండి, మీ ఏజ్ ఎంత అంత చేయకండి. అలవాటు చేశాడు మెల్లిగా. ఆ అలవాటు చేసి చేసి చేసేటప్పుడు అక్కడ ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి సాధన చేసుకుంటా వచ్చిన ఒక దైవ అంశ కాబట్టి ఎవరికి ఏ కష్టం ఉందో తెలుసు. తెలుసు పత్రి సార్కి ఎవరికి ఏ కష్టం ఉందో ఏంటో తెలుసు. ఆ కష్టాన్ని వాళ్ళకి చెప్పకుండా అది ఏదో రకంగా తీసేసి మళ్ళీ వెళ్ళి చెప్పడం, నీ జ్ఞానశక్తి నువ్వు కాపాడుకున్నావు, నువ్వే చేసుకున్నావు అని చెప్పేసి వాళ్ళందరినీ బయట పెట్టారు. అప్పుడు నిజంగా ఇంతమంది ఇంత స్టాండర్డ్ గా మెడిటేషన్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చాలా స్టాండర్డ్ గా మెడిటేషన్ చేస్తున్నారు, నిజంగా నమ్మి చేస్తున్నారు. అప్పుడు అంత స్టాండర్డ్ గా చేసేవాళ్ళు ఏంటో ఆ పత్రి సార్ చెప్పారు కదా అయిపోతుంది కళ్ళు మూసుకునే వాళ్ళే. పత్రి సార్ చెప్తే అయిపోతుంది కళ్ళు మూసుకునే వాళ్ళే కానీ నిజంగా ఈ శక్తి ఏంటి అని తెలుసుకున్న వాళ్ళు ఎవరో కొంతమంది ఎవరో ఉన్నారు అంతే. అంటే ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే, అటువంటి మహానుభావుడు ఎందుకు వచ్చాడు, ఈ రహస్యం ఏంటి అంటే భూమిని కాపాడతాకు వచ్చాడు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ధ్యానం చేసేటప్పటికి ఏమవుతుంది? ఆ శక్తి అంతా విశ్వానికి వెళ్ళి విశ్వంలో కూడా మార్పులు జరిగి అంతా మంచి జరుగుతుంది. అది రహస్యం. అంతేగాని మనం ఏం చేస్తున్నామంటే, మనం పూర్తిగా పూర్తిగా మనం ఏం చేస్తున్నామంటే, మనం ప్రతిసారి మనం ఏమనుకుంటున్నామంటే, ఏదో ఈ ధ్యానం చేస్తాం వల్ల ఏం జరుగుతుంది అంటే, ధ్యానం చేయటం వల్ల ఏం జరగదో అడగండి నన్ను. ఏం జరగదు అసలు. ధ్యానం వల్ల ఏం జరగదు అని అడగండి. ధ్యానం వల్ల అన్ని జరుగుతాయి. 100% జరుగుతాయి. కానీ చేసేవాడి వ్యక్తిత్వాన్ని బట్టి, చేసేవాడు ఆచరణను బట్టి, చేసేవాడి యొక్క శక్తిని బట్టి జరుగుతాయి. వీళ్ళకి జరిగినాయి వాళ్ళకే జరగాలని లేదు, వాళ్ళకి జరిగిన వీళ్ళకి జరగాలని రూల్ లేదు. కానీ ఎవరైతే ఆచరిస్తా ముందుకెళ్ళారో 100%, ఆఖరికి ఒక చీమ కూడా, ఈరోజు నా పరిస్థితి ఏంటంటే
ఒక చీమ కూడా కొట్టాలంటే వితౌట్ మై పర్మిషన్ లేకుండా కొట్టదు నాకు. వితౌట్ పర్మిషన్ లేకుండా ఒక చీమ కూడా కొట్టదు. మాస్టర్స్ ఎంత జాగ్రత్త కాపాడతారంటే మనని. ఒకరోజు ఇక్కడే కూర్చున్నా మెడిటేషన్ కూర్చోగానే నా ఒక్క బండి ఏదైతే నా బండి ఉందో ఆ బండికి ఎదర రిమ్ ఉంటది. ఆ రిమ్ కి చిన్న హోల్ పడ్డది. అది నేను గమనించలేదు. మెడిటేషన్ లో చూపించారు. ఇదెందుకు చూపుతున్నారు నాకు? ఇది నా బండే కదా, ఎందుకు చూపుతున్నారు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఇంకొక వారం రోజులు నడిపితే అది ఇరిగిపోయి పడిపోదు. తక్కువ వెంటనే మరకజ్ వెళ్ళి మార్పించుకొచ్చాం. అంటే ఎలా ఉంది ప్రొటెక్షన్ మనకి? ఎలా ఉంది? ఎంత బాగుంది ప్రొటెక్షన్. ఎందుకంటే నేను వాళ్ళకి అవసరం. ప్రతి ఒక్కరు ఈ సిచ్యువేషన్కి వెళ్ళండి. మనకు ధ్యానం అవసరం కాదు, ధ్యానానికి మనం అవసరం. పత్రి సారు ఎవరికి అవసరం? సృష్టికే అవసరం పత్రి సార్. ఇప్పుడు ధ్యానానికి నేను అవసరం అంతే. మీరు ధ్యానానికి అవసరంగా మారిపోండి. మీరు ధ్యానం మీకు అవసరం కాదు, ధ్యానానికే మీరు అవసరం. ఆ స్థితికి రావాలి మనం. ఆ స్థితికి రావాలంటే ఆచరణ ఆచరణ ఆచరణ. భౌతిక మాయలోకి రావద్దు మళ్ళీ వెనక్కి. జస్ట్ ఏముంటది భౌతిక మాయ? ఒక స్త్రీ పురుషుడు ఏదో కాసేపు నవ్వుతారు, కాసేపు మాట్లాడతారు, ఏదో ఈ పిచ్చి పిచ్చి పనుల్లోంచి మానేసి డబ్బా. మీరు నేను చెప్పినట్టు చేస్తే డబ్బు కాదు, కొన్ని కోట్ల రూపాయల సంపద, జ్ఞాన సంపద మీ దగ్గరకు వచ్చిందంటే కోట్లు, అసలు కోట్లు ఎందుకు పనిచేయవు అసలు? జ్ఞాన సంపద మీ దగ్గరకు వచ్చిందని నథింగ్. నాకు ఒకసారి అడుగుతారు 2 కోట్లు ఇస్తే ఏం చేస్తా ఉంటాడు. 2 కోట్లు కాదు, 3 కోట్లకు కూడా ప్లాన్ ఇస్తాను నేను. అందులో 1 రూపీ ప్లాన్ కూడా నాది ఉండదు, నా పర్సనల్ ఉండదు అందులో కూడా. 2 కోట్లు కాదు, 5 కోట్లు ఇచ్చినా నేను ప్లానింగ్ చేస్తా ఈరోజు. ఎందుకంటే అది అంతా విశ్వం వరకే, అందులో మనం ఉన్నాం చాలు అంతే. ఈ స్థితికి మనం రావాలి. ఈ స్థితికి మనం ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మాత్రమే మనం మంచి స్థితికి వెళ్తాం. అప్పుడు ఈ యొక్క మాయా పొరలోంచి బయటకు వచ్చేస్తాం. ఈ మాయా పొరలోంచి బయటకు వచ్చేస్తాం. టెక్నాలజీ టెక్నాలజీ అంటున్నారు చూసారా? ఈ టెక్నాలజీ కన్నా మించిన టెక్నాలజీ మనలో ఉంది. పోనీ ఓకే, ఈ ఎవరైనా సరే చాలా మంది అనుకుంటారు ఏంటి అస్తమాట్లు గణేష్ గారు పత్రిసారితో మాట్లాడుతా అంటున్నాడు, నిజంగా మాట్లాడతారా అంటే కొన్ని విషయాల్లో నేను సునీత మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గట్టను కొన్ని విషయాలు చూసి ఆవిడ ఏదో చూస్తూ ఉంటారు, నన్ను నుంచి మాట్లాడదు. అంటే ఇక్కడ ఏంటి అంటే మీతో పత్రిసారి ఏం చేశాడు కూడా నేను చెప్పగలను. నేను మీతో మీరు వెళ్ళినప్పుడు పత్రిసారి ఏం చేశాడు కూడా నేను చెప్పగలను. ఎందుకంటే నాకు మీరు చెప్పకుండా నేను చెప్పగలను. ఎందుకంటే ఆయనతో నాకు లింక్ ఉన్నప్పుడు మీరు అందరూ కూడా వస్తారు కదా అందులో. అది అది పట్టుకోండి ఫస్ట్. అంతేగాని ఏదో ఈ మాస్టర్ ఆ మాస్టర్ ఏ మాస్టర్ కాదు. ఫస్ట్ పూర్తిగా మీలో ఉన్న పరమాత్మను పట్టుకోండి అంతే. ఆ పరమాత్మని మీరు ఎప్పుడైతే పట్టుకున్నారో నథింగ్ ఏదైనా చేయగలరు మీరు. అంటే ఎవడ నేను మీ క్లాసులు ఎందుకు చెప్తున్నాను, నాకు ఒకసారి నవ్వుతా ఉంటది. ఏంటి రోజు చెప్పిందే చెప్తా ఉంటా, ఒక్కోసారి క్లాస్ చెప్పకూడదు అనిపిస్తా ఉంటా. కానీ ఏంటంటే ఎందుకు చెప్తున్నాము అంటే సరైన గైడెన్స్. నిజమైన సాధకుడికి కావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ధైర్యం. నేను జ్ఞానిని, నాకు చీమ కూడా కొట్టదన్న ధైర్యం రావాలి. సెకండ్ పాయింట్, ఏదైనా చేయగలనన్న నమ్మకం రావాలి. థర్డ్ పాయింట్, నాతో ఈ సృష్టి మొత్తం ఉంది, నేనే సృష్టిని అన్న నమ్మకం కలగాలి. 5వ పాయింట్, నేనే దేవుణ్ణి, నాతోనే దైవత్వం ఉంది అన్న నమ్మకం కలగాలి. ఇది నిజమైన శక్తివంతమైన జ్ఞాన శక్తి. అంతేగాని నేను 40 రోజులు చేశారా, 5 గంటలు చేయండి ప్రాబ్లం లేదు, 10 గంటలు చేయండి, ఇది కాదు. నేను ఎప్పుడైనా చెప్పాను 10 గంటలు ధ్యానం చేయండి కానీ 5 గంటలు ధ్యానం చెప్పను నేను. మీ ఆలోచన విధానం మారకపోతే, మీ భయాలకు పోకపోతే మీరు ధ్యానం చేసిన ఒకటే, చెయ్యకపోయినా ఒకటే.
నేను రిపేరింగ్ మాస్టర్స్ ని. ఎవరిని ఎలా రిపేర్ చేయాలో చూసుకుని చేస్తానండి. అది సంగతి ఈ రోజుకి. థ్యాంక్ యూ మాస్టర్స్. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి.